నారా లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ అయిందా? అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఏదైతే నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తోలు తీస్తాను అని చేసిన వ్యాఖ్యలు ఆచరణలో ఆల్రెడీ కూడా స్టార్ట్ అయినట్టు కనిపిస్తుంది. అలాగే నారా లోకేష్ ఏదైతే రెడ్ బుక్ అంశంలో మరి చట్టబద్ధంగా ఎవరైతే లాస్ట్ 5 ఇయర్స్లో చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామన్నారో దానికి సంబంధించిన కాకినాడ సీ పోర్ట్స్ అంశం చూసుకోవచ్చు. ఈ 2 అంశాలు ఏపీకి సంబంధించినవి. అలాగే తెలంగాణకు సంబంధించి గ్రామ సభల్లో మొత్తానికి రైతులు కానీ ప్రజలు కానీ ప్రభుత్వం మీద ఆటోమేటిక్గా ప్రభుత్వం మీద గందరగోళం, ఆవేశాలు, ఒక నిరసనలు తెలుపుతున్నారు. సో మొత్తానికి ఈ రోజున ఈ 2 అంశాలకు సంబంధించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా ఏపీలో సంబంధించి నారా లోకేష్ రెడ్ బుక్ పనిచేస్తుందా, అమల్లోకి వచ్చిందా? అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పారో నేరస్తుల యొక్క తోలు తీస్తానన్న అంశం మరి ఆల్రెడీ కూడా వర్క్ స్టార్ట్ అయినట్టు కనిపిస్తుంది. ఇందులో చూసుకుంటే ముఖ్యంగా కాకినాడ సీ పోర్ట్స్కు సంబంధించిన అంశం. ఈ కాకినాడ సీ పోర్ట్స్ అంశంలో ఏదైతే ఆ రోజున అధికారంలో ఉన్న ప్రభుత్వం సంబంధించిన నేతలు కానీ వాళ్ళ యొక్క మెయిన్ బడా నేతలు మరి ఆ రోజున ఈ యొక్క కాకినాడ సీ పోర్ట్స్కి సంబంధించి కేవీ రావు మెడపై కత్తి పెట్టి 41.12% వాటాలని వాళ్ళు బలవంతంగా రాయించుకున్నారు. ఇప్పుడు ఏదైతే దీనికి సంబంధించి ఏపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, కేవీ రావు వెళ్ళి సిఐడి కంప్లైంట్ ఇవ్వడం, సిఐడి ఇచ్చిన నివేదిక ప్రకారం ఈడీ ఎంటర్ అవ్వడం నేపథ్యంలో మొత్తానికి అరవిందో సంబంధించిన వాళ్ళందరూ కూడా కేవీ రావు కాళ్ళ దగ్గరికి వచ్చి కాళ్ళ బేరాలు మొదలుపెట్టి మీ వాటాలు మీకు ఇచ్చేస్తాము, మా జోలికి రావద్దు అన్నట్టుగా కూడా జరిగినట్టుగా కొన్ని పేపర్లు వచ్చిన విషయాల మీద ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ముఖ్యంగా చూసుకుంటే ఏంటి ఆ రోజున అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మాఫియాతో మొత్తానికి వాళ్ళు మాఫియా అన్నట్టుగా వాళ్ళు చెప్పిందే రాజ్యం, వాళ్ళు చేసిందే న్యాయం అన్నట్టుగా కూడా ఈ కాకినాడ సీ పోర్ట్ సంబంధించి కేవీ రావుని బెదిరించి విక్రాంత్ రెడ్డి అలాగే విజయసాయి రెడ్డి, ఇందులో దీనికి సంబంధించిన ఈ సిఐడి A1గా విక్రాంత్ రెడ్డి, A2గా విజయసాయి రెడ్డి, A3గా శరచంద్రారెడ్డి, A4గా శోభన్ అండ్ సంతానం ఆడిట్ కంపెనీ, అలాగే ఈ యొక్క అరబిందో ఇన్ఫ్రా సంబంధించింది. వీళ్ళందరూ కూడా ఈ యొక్క బలవంతంగా కాకినాడ సీ పోర్ట్స్ అలాగే కాకినాడ సెజ్కు సంబంధించిన కేవీ రావు దగ్గర నుంచి వాటాలన్నీ కూడా బలవంతంగా రాయించుకున్నారు అన్నది అభియోగం. ఇలాంటి నేపథ్యంలో మరి ఎందుకని వీళ్ళు తిరిగి వచ్చి వాళ్ళ కాళ్ళ బేరాలకు వచ్చి మీ వాటాలు మీకు ఇచ్చేస్తున్నాం, కాకినాడ సెజ్ గురించి మీకు అడగద్దు అని కూడా డీల్ మొత్తానికి సెటిల్ చేసినట్టు తెలుస్తోంది. ఈ డీల్ వెనుక ఎవరున్నారు, అసలు ఇదంతా చేసింది కర్త కర్మ క్రియ ఎవరు? ఇందులో ఏదైతే ఈడీ ఎంటర్ అవడంతోనే మరి మొత్తానికి దీని వెనకాల ఎవరున్నారు అనేది కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకైనా మంచిదని ముందే సెటిల్ చేసుకున్నారు అన్నట్టుగా చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. దీనిపై కేవీ రావు చెప్పడం సెజ్ గురించి నేను ఎక్కడ సెజ్ గురించి డీలు సెటిల్ అయిందని వస్తున్నాయి, కానీ నేను కాకినాడ సెజ్ కూడా నేను ఊరుకోను, నేను దాని మీద కూడా లీగల్గా ఫైట్ చేస్తానని చెప్పినట్టు కూడా తెలుస్తోంది. సో మొత్తానికి దీనికి సంబంధించి ఇదే అంశంపై మరి రెడ్ బుక్ ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో వర్క్ స్టార్ట్ చేసినట్టే కనిపిస్తోంది. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పారో మొత్తానికి నేరస్తులు యొక్క తోలు తీస్తానన్నది మాత్రం చాలా గ్రౌండ్ లెవెల్లో చాలా క్లియర్ కట్గా కనిపిస్తోంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజున ఈ డిబేట్కి సంబంధించి మనతో ఈ డిబేట్లో పాల్గొనేందుకు బాలకోటయ్య గారు విశ్లేషకులు ఉన్నారు. అలాగే రావి సౌజన్య గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి, మరి కాసేపట్లో పుచ్చా విజయ్ కుమార్ గారు టీడీపీ అధికార ప్రతినిధి కూడా జాయిన్ అవబోతున్నారు. ముందుగా బాలకోటయ్య గారికి అలాగే సౌజన్య గారికి నమస్తే అండి, వెల్కమ్ టు మహా న్యూస్. బాలకోటయ్య గారు ఎలా చూడొచ్చు అంటారు? లోకేష్ రెడ్ బుక్ పనిచేయడం మొదలైనట్టే కనిపిస్తోంది. ఇందులో మరి కాకినాడ సీ పోర్ట్స్కి సంబంధించి మరి ఆ రోజున మెడపై కత్తి పెట్టిన వాళ్ళు ఈ రోజున కాలబేరానికి వచ్చారు అంటే అసలు ఏం జరిగిందంటారు? వెనకాల ఉండి డీల్ నడిపింది ఎవరంటారు బాలకోటయ్య గారు? నమస్తే. ఈ డిబేట్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారాలు సార్. ఇప్పుడు మీరు చదువుతుంటే వింటున్నాను నేను, నా చేతిలో కూడా పేపర్ ఉంది. కేవీ రావు చేతికి కాకినాడ పోర్ట్, అరవిందో లాక్కున్న వాటాలు వెనక్కి, సెజ్ వాటాల బదిలీలపై కొనసాగుతున్న సంప్రదింపులు. మిత్రమా, ఈ సందర్భంగా నేను కూడా అడుగుతున్నాను, అంటే ఒక ప్రభుత్వం అధికారంలో ఉంటే వాటాలు లాక్కోవటం, మరో ఆ ప్రభుత్వం దిగిపోగానే ఇంకో ప్రభుత్వం వస్తే వాటాలు తిరిగి ఇచ్చేయటం, దాని ప్రైవేట్ పంచాయతీనే ఏంటి నాకేం అర్థం కావడంలా. మరి దీనికేం కేసులు, దీనికేం అరెస్టులు ఏం ఉండవా? ఇప్పుడు మనం గతంలో దాదాపు ఒక వారం రోజులు మాట్లాడాం కేవీ రావు గారి గురించి. రివాల్వర్ తల మీద గురిపెట్టి దాదాపు 3,690 కోట్ల రూపాయల విలువ కలిగిన వాటాలను 400 కోట్లకో 300 కోట్లకో ఇలా బలవంతంగా తీసుకున్నారు. దీని వెనక వైసీపీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి బంధువు, విజయసాయి రెడ్డి గారి బంధువు, ఆనాటి ప్రభుత్వ అధికారులకు సంబంధించిన ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు సంబంధించిన హస్తాలు ఉన్నాయని చెప్పారు.
ఈ అరబిందో కట్టబెట్టారని చెప్పారు. తిరిగి ఇప్పుడు ఇచ్చేస్తున్నాం అంటున్నారు. అంటే అలా ఇచ్చేసుకుంటారా? దీని మీద విచారణ ఏమి ఉండదా? మరి కూటమి ప్రభుత్వం కూడా మరి దీని మీద ఎలాంటి విశ్లేషణ చేస్తుంది? అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడేమో భయపెట్టేసేసి బలవంతంగా లాక్కొని ఇంకో ప్రభుత్వం వచ్చిన తర్వాత నీ ఆస్తి నీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పేసి అంటే ఇది ఎలా హేతుబద్ధత అవుతుందో నాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం ఉంది, రాజ్యం ఉంది. ఇదేం బందిపోట్ల ముఠ దొంగతనాలు కావు కదా. ఏదో సినిమాల్లో చెప్పించినట్టుగా బందిపోట్లు దొంగతనాలు చేసి తిరిగి మళ్ళీ జాలిపడిపోయి అక్కడ వదిలేసి వెళ్ళిపోవటానికి. కాబట్టి ఇలాంటి మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నాకు తెలియదు. కానీ మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి చట్టపరంగా అనేది ఒక విధమైన ప్రశ్నే. రెండోది ఏంటంటే నాకు తెలిసి రెడ్ బుక్ అనేది ఏమి ఉండదండి. లోకేష్ గారి చేతిలో ఉండదు, జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉండదు, చంద్రబాబు నాయుడు గారి చేతిలో కూడా ఉండదు. రాజ్యాంగం అనే బుక్కే ఉంటుంది, రాజ్యాంగబద్ధ పరిపాలన ఉంటుంది. లోకేష్ గారు చెప్పింది కూడా ఏంటంటే రెడ్ బుక్ అంటే అక్కడ ఏదో ప్రణాళిక రాసుకొని దానికేమో ఆర్టికల్స్ పెట్టి సెక్షన్లు పెట్టింది కాదు. గత ప్రభుత్వంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టిన అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టింది, లేదంటే ప్రభుత్వ పరిపాలన లోపాలు జరిగిన వాటి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, దాన్నే రెడ్ బుక్ అంటారు అని చెప్పేసానని ఆయనే చెప్పాడు. అదొక పర్యాయ పదంగా రెడ్ బుక్ అని చెప్పేసి ఒక మాట మాట్లాడే తప్ప నిజానికి ఏంటంటే మీకు నాకు తెలిసిన విషయం ఏంటంటే ఏ రెడ్ బుక్ పరిపాలన సాగవు. రాజ్యాంగబద్ధంగానే పరిపాలించాలి. ఐపీఎస్ అయినా ఐఏఎస్ అయినా రాజ్యాంగానే పాటిస్తుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా 8 నెలలుగా రాజ్యాంగానే ఫాలో అవుతుంది. అక్కడ ప్రామాణికంగా ఏమి ఉండదు. కాకపోతే రాజకీయాల్లో పడిపోయి ఒకళ్ళ కొట్టుకుంటున్నప్పుడు లేదా బలవంతంగా ఇబ్బందులు పెట్టుకుంటున్నప్పుడు ఏంటంటే రేపు మేము అధికారంలోకి రాగానే రెడ్ బుక్ అమలు చేస్తామని లోకేష్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారుగా మళ్ళీ మేము అధికారంలోకి రాగానే సప్త సముద్రాలు దాటి మిమ్మల్ని అందరం లోపలేస్తాం, పీపుల్ బుక్ పెట్టండి. మొన్న పులివెందులని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే అందరూ పీపుల్ బుక్ పెట్టండి, మిమ్మల్ని వేధించిన ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటికి వచ్చేసి 2 చేతులతో నమస్కారం పెట్టి తలదించుకునే విధంగా నేను చేస్తాను అని చెప్పేసి ఆయన చెప్పాడు. పీపుల్ బుక్ అని. ఈ పీపుల్ బుక్, రెడ్ బుక్, గుడ్ బుక్, గ్రీన్ బుక్ ఇలాంటి పుస్తకాలు అయితే ఏమి ఉండవు. ఇది రాజకీయాల్లో ఒక పదాలుగా మాట్లాడుకుంటున్నారు నాలాంటి వాళ్ళ భావన. నిజం కూడా అదే. కాకపోతే ఏంటంటే చర్యలు తీసుకుంటున్నారు కొంత. మేము కోరుకుంటుంది కూడా అదే. గత 5 ఏళ్ల పరిపాలనలో కూడా నష్టాల మీద లేదంటే ఈ యొక్క అరాచకాల మీద చర్యలు తీసుకోండి. ఎక్కడో ఒక ఫుల్ స్టాప్ ఉండాలి కదా. ఒక నేరగాన్ని లోపలేకపోతే, ఒక భద్రత కల్పించకపోతే ఎలా ప్రజలకు ఏ సంకేతాలు ఇస్తారు? ఇప్పుడు ఎన్నికల్లో కూడా కూటమి పెద్దలు అలానే చెప్పారు కదా. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, లోకేష్ గారు చెప్పారు, రేపు మేము అధికారంలోకి రాగానే మేము తప్పనిసరిగా వీటి మీద చర్యలు తీసుకుంటామని. కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు అవినీతికి పాల్పడి అంటే ఆర్థిక అవినీతికి పాల్పడిన వాళ్ళ దగ్గర నుంచి కూడా రికవరీ చట్టాలు తీసుకురావాలంటే ఇప్పుడు భూముల్ని, మట్టిని, గనుల్ని, ఇసుకని వేల కోట్ల రూపాయలు దోస్తున్న వాళ్ళ మీద ఒక కేసులు పెట్టడమో లేదంటే అరెస్ట్ చేయటమో కాకుండా రికవరీ తీసుకురాకపోతే ఇప్పుడు ఉదాహరణకి మీకు ఇసుక కుంభకోణంలో వెంకటరెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. ఆయన మీద ఉన్న ఆరోపణ ఏంటంటే 2,550 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశాడనో లేదంటే అవినీతికి పాల్పడ్డాడని. ఎంత? 2,500 కోట్ల రూపాయలు. రికవరీ చేయకపోతే భయం ఏముంటుంది? అందుకని ఒక చట్టాన్ని ఈ దిశగా మార్చుకోవాలి చట్టాలను. నేరగాళ్ళని లోపలేయటము, శిక్షణ సృష్టి ప్రకారంగా విచారించడం, కేసులు పెట్టడమే కాకుండా ఆర్థిక నేరగాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే అవినీతికి కట్టడి ఉండదు. ఈ రోజున ఒక ఊరిలో ఏదైనా 100 గ్రాములు బంగారం తీసుకున్నాడు అనుకోండి దొంగ, వాడిని అరెస్ట్ చేస్తున్నాం. ఆ గోల్డ్ ఎక్కడ అమ్మాడో వెతుకుతున్నారు పోలీసులు, పట్టుకుంటున్నారు, రికవరీ చేస్తారు, చేసి బాధితులకి ఇప్పిస్తారు. ఇప్పుడు ఇది రాజకీయ నాయకులు కూడా వర్తించాలి. రాజకీయ నాయకుల కంటే అవినీతి చేసే రాజకీయ నాయకులకి. అంటే వ్యవస్థ మారింది కాబట్టి, కొత్త నేరాలు వస్తున్నాయి కాబట్టి వీటి మీద ఒక కట్టుదిట్టమైన చట్టాలను కూడా తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇవాళ మీరు ఒక ప్రధానమైన వార్త చూడండి. ఇప్పుడు అమెరికా లాంటి అగ్రరాజ్యం ట్రంప్ 74 ఏళ్ళ ట్రంప్ దాదాపు 78 జీవాలను అంటే అంతకుముందు ఇచ్చిన బైడెన్ ఇచ్చిన ఆదేశాలు రద్దు చేసిందంట. సరే, అందులో మంచెంతా చెడంతా అనేది తర్వాత సంగతి. మరి ఏదో ఒక సంచలనాత్మకమైన నిర్ణయాలను అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదన్నీ మనం రోజు మాట్లాడేదే. పవన్ కళ్యాణ్ గారు తొక్కి నారదీస్తానని అంటాం, లోకేష్ గారు రెడ్ బుక్
ముందు నా దగ్గర అమలు జరుపుతాను అని చెప్పేసి అంటాం. ఏది నారదీసినా, ఏ రెడ్ బుక్ అమలు జరిపినా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నుంచి అంగుళం కూడా పక్కకెళ్ళి అమలు జరిపే పరిస్థితి లేదు. ఇది వాస్తవం. కాకపోతే రాజకీయాల కోసం మాట్లాడుతున్నారు. Right. తీసుకోమనే చెప్తున్నాం. గత ప్రభుత్వ ప్రక్షాళన చేయాలి, ఈ ప్రభుత్వం సంబంధించిన అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి. రైట్. బాలకోట గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. విజయ్ కుమార్ గారు, ఏంటి ఈ యొక్క కాకినాడ సీ పోర్ట్స్కి సంబంధించి వాటాలు వెనక్కి ఇచ్చేసి కాళ్ళబేరాలకు వచ్చారు. ఇందులో ఏదైతే ఎవరు వెనకాల ఉండి డీల్ కుదిర్చింది ఎవరు? ఇందులో ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి తెలియకుండా జరిగిందా అన్న కూడా వార్తలు వస్తున్నాయి. మరి లోకేష్ తెలిసే జరిగింది అని కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత మేర నిజం ఉందంటారు విజయ్ కుమార్ గారు? గుడ్ మార్నింగ్ అండి. టీవీలో ఉన్న పెద్దలకి, మహా న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఖచ్చితంగా ఈరోజు మీరు అడిగిన దానికి గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దాచుకొని బెదిరింపులకు పాల్పడి చేసినటువంటి అక్రమార్కులన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఖచ్చితంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తా ఉన్నది ఈరోజు ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసినటువంటి ఈ దుర్మార్గాలన్నీ కూడా ఖచ్చితంగా దానికి అడ్డుకట్ట వేయాలి. ఖచ్చితంగా ఎవరైతే ఇలాంటి దుర్మార్గాలకి పాల్పడినటువంటి వ్యక్తులందరినీ కూడా కటకటాలకు వెనక పంపించాలన్నటువంటిది ఒక సీరియస్ డిసిజన్ అయితే కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈరోజు రెడ్ బుక్ ఏదైతే లోకేష్ గారు అమలు చేస్తా ఉన్నారో క్లియర్గా చెప్పారు. ఆ రోజు పాదయాత్ర, యువగలం పాదయాత్రలో క్లియర్గా చెప్పారు. ఏదైతే అధికారులు వాళ్ళ విధుల్ని దుర్వినియోగం చేసి జగన్మోహన్ రెడ్డి తొత్తులుగా మారినట్టు అధికారులందరినీ కూడా ఖచ్చితంగా వాళ్ళని సెటరేట్ చేసే విధంగా ఈ రెడ్ బుక్ అమలు అవుతుందని చెప్పారు. అయితే బాలకోటయ్య గారు అన్నట్టుగా ఈ రెడ్ బుక్ లేకపోతే పీపుల్స్ బుక్ ఇవన్నీ పక్కన పెడితే భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అనేదే రాష్ట్రంలో, కేంద్రంలో, దేశంలో, ప్రపంచంలో అది ఖచ్చితంగా అమలు అవ్వాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు ఆయన రాసినటువంటి రాజ్యాంగం వల్ల ఈరోజు అనేక సామాజిక వర్గాలు ఇప్పటికీ కూడా మరి బ్రతుకున్నాయి. అంటే యాజ్ పర్ ద కాన్స్టిట్యూషనల్ రైట్స్, హీ హాస్ గివెన్ అ కాన్స్టిట్యూషనల్ రైట్ ఫర్ ఎవ్రీవన్ ఇన్ దిస్ కంట్రీ. అది ఖచ్చితంగా మనం అమలు చేయవలసినటువంటి పరిస్థితి. ఈరోజు మరి రెడ్ బుక్ అనేది ఎందుకు వచ్చింది అంటే ఖచ్చితంగా అందరికి కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో A2 సూట్ కేసులు దొంగ ఒకడున్నాడు, విజయసాయి రెడ్డి. అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అదేవిధంగా తాడేపల్లి కొంప నుంచి స్క్రిప్టులు రాసి అమలు చేసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి, పిల్ల సజ్జల రామకృష్ణ భార్గవ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఏదైతే ఉన్నటువంటి భూములు దోచుకోవడంలో కానీ, అక్రమాలు చేయడంలో కానీ, ఇసుక కానీ, ల్యాండ్ కానీ, మైన్ కానీ, వైన్ కానీ ఇవన్నీ దోచేసినటువంటి పరిస్థితి మనం క్లియర్గా చూసాం. నేను విశాఖపట్నం వాస్తవుడిగా, విశాఖపట్నంలో ఒక రాజుగారు గాదిరాజు ప్యాలెస్, ఆయన కష్టపడి కట్టుకున్నటువంటి ప్యాలెస్ ని మరి రాణి గారు, తాడేపల్లి రాణి గారు, జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి గారు వెళ్తూ చూసి ఆ ప్యాలెస్ నాకు నచ్చింది, దాన్ని నాకు కావాలంటే అప్పుడున్నటువంటి కలెక్టర్ మల్లికార్జును మరి ఒక సందర్భంలో ఆయన మీడియేటర్గా ఆయన పిలిపించి బెదిరించి ఇవ్వకపోతే 22A పెట్టినటువంటి పరిస్థితి. అంటే అధికారుల్ని కూడా వీళ్ళు ఏ విధంగా వ్యవస్థల్ని వాడుకొని బెదిరింపులకు పాల్పడ్డారో ఈరోజు అదే తరహాలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఒకే ఒక హెచ్చరికతో ఈరోజు కేవీ రావు గారిది కూడా కాకినాడ పోర్టుకి సంబంధించి రిటర్న్ వచ్చింది. ఎందుకంటే వీళ్ళందరినీ కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అనేది క్లియర్ కట్ గా అందరికీ అర్థమవుతుంది. రెండోది, పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా చక్కగా ఆయన కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడుతున్నట్టు విధానం మనం చూస్తే ఆయన దగ్గర నుంచి కూడా కొన్ని నేర్చుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ వేరు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వేరు. ఆయన కూడా ఒకటే, ఎవరు పని చేయకపోయినా, ఎవరు ఏ వేషాలు వేసినా ఖచ్చితంగా వాళ్ళని దారిలో పెట్టే బాధ్యత కూటమి తీసుకుంటుందని చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు 5 సంవత్సరాల కాలంలో ఏ విధంగా ఈ ప్రభుత్వం 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఈరోజు రాష్ట్రాన్ని. ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళి మళ్ళా ఈరోజు పెట్టుబడులు పెట్టమని ఈరోజు వస్తున్నటువంటి పరిస్థితి క్లియర్ గా మనకు కనిపిస్తాం. అంటే కక్షలో కారుణ్యాలు పక్కన పెడితే
ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్ర అభివృద్ధి. ఎందుకంటే ఈరోజు మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ పెట్టుబడులు రప్పించే పరంగా కానీ ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ఆగిపోయినటువంటి పోలవరం ఈరోజు ఏ విధంగా మళ్ళీ మొదలు పెడతాం. ఈరోజు కేంద్ర సహకారంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు నడపాలన్నటువంటి ఒక ఆలోచనతో వీళ్ళు ముందుకు వెళ్తా ఉన్నారు. అంటే రెడ్ బుక్ను కాసేపు పక్కన పెడితే రాష్ట్ర అభివృద్ధి ఎక్కడ 5 సంవత్సరాల్లో దోచేశారు. విశాఖపట్నం ప్రాంతంలో 45,000 ఎకరాలు ఈ A2 సూట్ కేసు దొంగ కూతురు నేహారెడ్డి, అల్లుడు శరత్చంద్రారెడ్డి, సోదరుడు రోహిత్ రెడ్డి ఇలాగ దోచేసినటువంటి పరిస్థితి. ఆఖరికి ప్రభుత్వ ఆస్తుల్లో కూడా తాకట్టు పెట్టించినటువంటి పరిస్థితి ఈరోజు సర్క్యూట్ హౌస్ విశాఖపట్నంలో. ఈరోజు సర్క్యూట్ హౌస్ దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి పంచాయతీ బిల్డింగ్ల దగ్గర నుంచి రైతు బజార్ల దగ్గర నుంచి పాలిటెక్నికల్ కాలేజీల దగ్గర నుంచి ప్రేమ సమాజం దగ్గర నుంచి ఇలాగా చూసుకుంటూ పోతే 25,000 కోట్లకి తాకట్టు పెట్టించినటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వ ఆస్తి అంటే ఎవరిది? ప్రజల సొమ్ము అది. అంటే వీళ్ళు ఎలాగ ఏ విధంగా చేస్తారు? కనీసం దానికి ఒక లెక్క లేదు, ఏమీ లేదు. ఏం చేశారంటే ఆ డబ్బులకి సమాధానం లేదు. అవన్నీ ఇప్పుడు బాలకోటయ్య గారు అంటా ఉన్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకొని అవన్నీ రప్పించాలి. ఎస్, అదే డ్యూటీలో ఉన్న బాలకోటయ్య గారు తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ కూటమి కానీ ఎవరిని వదిలిపెట్టదు. గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కాదు, ఇప్పుడు ఆయన లాస్ట్ టైమే చెప్పారు 1994 చంద్రబాబు నాయుడుని చూపిస్తాను. ఏ విధంగా ఈ ఉన్నటువంటి దోచుకొని ప్రజల్ని బెదిరించి, ముఖ్యంగా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఆస్తులుండి తల్లిదండ్రులు అక్కడ పిల్లల దగ్గరికి వెళ్ళినటువంటి తల్లిదండ్రులు వాళ్ళని కూడా బెదిరించి ఇవ్వకపోతే 22A పెట్టినటువంటి పరిస్థితి. అలాంటి సందర్భాలు కూడా ఇక్కడ మనం చూసాం. అదే విధంగా మనం అటు సైడ్ చూసుకున్నట్లయితే ఆవభూములు, ఈరోజు అలా చూసుకున్నట్లయితే పోర్ట్లు, ఇవన్నీ కూడా కుంభకోణం జరిగినటువంటి పరిస్థితి. వాళ్ళందరూ ఖచ్చితంగా ఏదైతే దాచుకున్నారో ఈ జగన్మోహన్ రెడ్డి అంటే DPT దాచుకో తినుకో అన్నాడు కదా, ఈ దీనికి మూల కారకుడు ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ముందు జగన్మోహన్ రెడ్డిని ఇంట్రాగేట్ చేయాలి ఖచ్చితంగా. అది ఖచ్చితంగా మేము చేస్తాం. అసలు దీనికి కర్త కర్మక్రియ ఎవరి వల్ల వస్తుంది? ఒక ముఖ్యమంత్రి చేతకానితనం వల్లే, లేదు అంటే ముఖ్యమంత్రికి ఉన్న వాటాల వల్ల. ఈరోజు మనం చూసాం లిక్కర్లో ఏ విధంగా ఆయనకి నెలకి ఎంత ఇన్కమ్ సోర్స్ వచ్చేది అనేది ప్రతిదీ కూడా మా దగ్గర ఎవిడెన్స్ తో సహా మా దగ్గర ఉన్నాయి. దాన్ని అన్ని కూడా బయట తీస్తా ఉన్నాం. బాలకోట గారు మీరు కంగారు పడకండి. కూటమి ప్రభుత్వం అనేది గతం ప్రభుత్వాలు కాదు, ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇలాంటి చీడ పురుగుల్ని ఏరేసే ప్రసక్తిలో ఉన్నాం. అక్కడ నుంచి రికవరీ కూడా ఖచ్చితంగా జరుగుతుంది. రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకెళ్లే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రాష్ట్రం మళ్ళా ముందుకు వెళ్ళాలి. ఈ రోజు ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నటువంటి యువకులు బాధపడతా ఉన్నా, ఈ రోజు హామీ ఇచ్చాం 20 లక్షల ఉద్యోగాలని చెప్పాం. ఖచ్చితంగా దాన్ని 20 లక్షల ఉద్యోగాలు అమలు చేస్తా ఉన్నాం. ఈ రోజు ఎంత ఇబ్బందికి అయినా కానీ 10 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చినటువంటి పరిస్థితి రాష్ట్రం మీద భారం. దాన్ని పోడ్చాల్సినటువంటి అవసరం కూడా ప్రభుత్వం మీద ఉంది. విజయ్ కుమార్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. అలాగే సౌజన్య గారు, ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క కాకినాడ సీపోర్ట్స్ అంశం అనేది ఫస్ట్ అసలు రేషన్ బియ్యం అక్రమంగా ఎగుమతి అవుతోంది అని ఏదైతే నాదెండ్ల మనోహర్ గారు ఎంటర్ అయ్యారో, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అవడం, తర్వాత సీజ్ ది షిప్ అనడం, అసలు అక్కడి నుంచి మొదలైంది ఈ కాకినాడ అసలు సీపోర్ట్ సంబంధించి. అసలు దీని వెనకాల ఎవరున్నారు అన్న అంశంలో పవన్ కళ్యాణ్ దృష్టి సారించడం వల్లే అసలు ఇది అనేది అంశం అనేది బయటకు వచ్చింది. ఈ యొక్క కాకినాడ సీపోర్ట్ సంబంధించి వాటాలు లాక్కున్నారు, మెడపై కత్తి పెట్టి గన్ పెట్టి అన్నారు. తర్వాత ఈ రోజున కాలబేరానికి వచ్చేసి మొత్తానికి మీ వాటాలు మీకు ఇచ్చేస్తున్నామన్నారు. ఏంటి వెనకాల ఉండి డీల్ నడిపింది ఎవరు? ఈడీ అధికారుల దృష్టికి అసలు వెనకాల ఎవరెవరు ఉన్నారు అనేది కూడా ఈడీ దృష్టికి వచ్చే ఉండొచ్చు ఇప్పటికల్లా ఆల్రెడీ. సో ఈ నేపథ్యంలో మరి అసలు అధికారి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి తెలిసే ఇదంతా జరిగింది, ఈ డీల్ అనేది జరిగింది అని కూడా వార్తలు వస్తున్నాయి. మరి దీనికి ఎవరు వెనకాల డీల్ కుదిర్చింది, అంటే రివర్స్ డీల్ కుదిర్చింది ఎవరు అనేది దీనిపైన కూడా చర్చ జరుగుతోంది. ఏమంటారు? సీతారామరాజు, మీకు అలానే ప్యానల్ సభ్యులకి అలాగే మహాన్యూస్ వీక్షకులకి నా నమస్కారాలండి. మనం ఈ కేవీ రావు గారి ఎపిసోడ్ గమనించినట్టయితే గతంలో ప్రజాపాలన అంటే గత ప్రభుత్వంలో ప్రజాపాలన ముసుగులో నియంత పాలన జరిగింది, రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది అంటానికి నిదర్శనమే కేవీ రావు గారు ఒక ఎపిసోడ్ అండి. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మేము చెప్తానే ఉన్నాము, ఇలాంటి రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి, చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలని చెప్తా ఉంటే ఏంటా ఎలాగా అనుకున్నారు జనరల్ గా. కానీ కేవీ రావు గారి ఒక అంశం బయటకు వచ్చిన తర్వాత అంటే ఈ స్థాయిగా కూడా ఇంత బెదిరించి భయపెట్టే స్థాయిగా కూడా
ఇలా పనులు చేయగలరా, ఏదో సినిమాల్లో చూపించిన విధంగా అంత ఒక విలనిజం ప్రదర్శించగలరా అన్నట్టు ఆ అంశం తెర మీదకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి అర్థమైంది. అంటే సామాన్య ప్రజలు కూడా ఇంత జరిగిందా గత ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇలా చేశారా అని చెప్పని ఒక విస్మయానికి గురయ్యే పరిస్థితి ఆయన విషయంలో బయటపడిందండి. అంటే ఆయన కూడా గత ప్రభుత్వంలో అంత సైలెంట్ గా, అంటే అంత భయభ్రాంతులకు గురయ్యి సైలెంట్ గా ఉన్న వ్యక్తి ఈ రోజు కూటమి ప్రభుత్వం యొక్క బలం వల్ల, కూటమి ప్రభుత్వం ఒక అండగా ఉంటుంది, న్యాయం చేస్తుంది, సామాన్య ప్రజలు కావచ్చు ఎవరికైనా సరే కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందనే ఉద్దేశంతో ఆయన ధైర్యంగా బయటకు వచ్చి ఆయన కంప్లైంట్ ఇవ్వటం, అలానే ఈ రోజు అరవిందో వెనక్కి తగ్గి కాళ్ళబేరానికి రావడం అనేది ఈ ఎపిసోడ్ అంతా చూస్తుంటే ప్రజలకి కూటమి ప్రభుత్వం ఏ రకంగా భరోసా ఇస్తుంది. ఒక ఇనామస్ గా ఒక మ్యాండేట్ ఇచ్చినప్పుడు ఆ మ్యాండేట్ కి తగ్గట్టుగా పరిపాలన అవ్వచ్చు, అలాగే ప్రజలకి భరోసా అవ్వచ్చు, ఏ స్థాయిగా ఇస్తుంది అనేది మనం గమనించవచ్చు. ఈ రోజు ఈ రివర్స్ వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఇది ఏదైతే ఉందో మేము కూడా పేపర్ లో చూడటమే, ఒక పెద్ద స్థాయి నుంచే పై స్థాయి నుంచే ఈ అంశం ఈ వ్యవహారం నడుస్తుంది, సెటిల్మెంట్ లాగా జరుగుతుంది అని చెప్పని చెప్తా ఉన్నారు. కానీ దీంట్లో ఎవరున్నారు ఏంటి, లేదా కుటుంబ ప్రభుత్వం తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనేది అంశం పక్కన పెడితే ఒక్కళ్ళకి అయితే న్యాయం జరిగింది ఖచ్చితంగా. అంటే ఒక నియంత పాలన నుంచి, ఒక నియంత పాలన వేసిన సంఖ్యల నుంచి బయటపడే పరిస్థితి నుంచి ఒక ధైర్యం, ఒక వ్యాపారం చేసుకునే వ్యక్తికి ధైర్యంగా వ్యాపారం చేసుకోవచ్చు ఈ రాష్ట్రంలో అని చెప్పని ఒక సంకేతాలని కుటుంబ ప్రభుత్వం ఇచ్చిందిగా మనం భావించాలి. అలానే మనం మాట్లాడితే చాలా మంది ఇప్పుడు దాకా ఈ 7 నెలలు 8 నెలల పాలనలో అసలు ప్రభుత్వం వచ్చింది కానీ ఏమీ చేయట్లేదు, వైసీపీ వాళ్ళని ఏమీ మాట్లాడలేదు, ఎవరిని ఏమీ అనట్లేదు, ఏదో అలా పాలన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, పాలన మీద దృష్టి పెట్టారని చెప్పి అంటున్నారు. కానీ ఇక్కడ ముఖ్యంగా కుటుంబ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కావాల్సింది ఏంటి అంటే ప్రజల సంక్షేమం. ఈ గాడి తప్పిన వ్యవస్థని గాడిలో పెట్టాలి. తర్వాత ఏదైతే ఈ అంశాలు ఉన్నాయో, గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టడం. కానీ ఇక్కడ రెండు సమానంగానే చేస్తున్నారా అన్నట్టుగానే ఈ అంశం బయటకు వచ్చినప్పుడు మనకు అర్థం అవుతా ఉంది. లోకేష్ బాబు గారు ఏదైతే రెడ్ బుక్ అనే మాటతో తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్షించబడతారు, చట్టబద్ధంగానే శిక్షించబడతారు అని చెప్పని ఆయన చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో, ఆ రెడ్ బుక్ అనేది మనం మాటకి చెప్పినప్పటికీ కూడా, కానీ ఆ రెడ్ బుక్ ద్వారానే ఈ రోజు ప్రతి ఒక్కరికి ఆ రెడ్ బుక్ అనేది బాగా మనసులోకి వెళ్ళిపోయింది. ఒక సామాన్య ప్రజలకు కూడా, నాయకులకో లేకపోతే కార్యకర్తలకో, పార్టీ తరపున వ్యక్తులకో కాదు, ఒక సామాన్య మనుషులకు కూడా, వ్యక్తులకు కూడా రెడ్ బుక్ అనేది పూర్తి స్థాయిగా వాళ్ళ మైండ్ లోకి వెళ్ళిపోయింది. ఎలాంటి అంశాలు తీసుకొస్తారు, కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరెవరిని ఎవరెవరు బండారాలు బయటపడతారు, ఇవన్నీ కూడా ఒక చాలా స్ట్రాంగ్ ఇది అయిపోయిందండి రెడ్ బుక్ ద్వారా. ఎందుకు అంటే గత ప్రభుత్వంలో చేసిన వాళ్ళందరూ కూడా కులింలో ఎలకల్లాగా కులింలోకి వెళ్ళిపోయారు. మీరు గమనించండి, ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ కూడా కులింలోకి వెళ్ళిపోయి వెనక పిఏలో లేకపోతే ఇంకో వీళ్ళందరినీ బయటికి నెట్టేసే పరిస్థితి, వాళ్ళని ఇరికించే పరిస్థితి కనిపిస్తుంది తప్పితే ఎక్కడా కూడా వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి. కానీ ఈ కుటుంబ ప్రభుత్వంలో రెడ్ బుక్ ఆధారంగా ఖచ్చితంగా కొలిమిలో ఉన్న ఎలకలందరినీ కూడా బయటకు తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా చట్టబద్ధంగా శిక్షలు విధించే విధంగానే కుటుంబ ప్రభుత్వం పనిచేస్తుంది. అలానే కేవీ రావు గారికి అంటే పూర్తి స్థాయిగా కాకుండా న్యాయం జరుగుతుందని చెప్పని మనం భావించాలి. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మనకి పెట్టుబడులు రావాలి అంటే ఒక భరోసా కల్పించాలి. ఈ రోజు ఈయనే ఆదర్శం అండి, ఈయనే ఆదర్శం. ఈ రోజు రాష్ట్రంలో మీరు పరిశ్రమలు తీసుకురండి, లేకపోతే వ్యాపారాలు చేయండి, మేము అండగా ఉన్నాము అని చెప్పని కుటుంబ ప్రభుత్వం తరపున చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే భరోసా వల్ల ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. యువతకి ఉద్యోగ అవకాశాలు కానీ, ఉపాధి అవకాశాలు కానీ వచ్చే ఒక శుభ పరిణామంలాగా అనిపిస్తుంది. అంటే ఈ డీల్స్ అన్ని పక్కన పెడితే మాత్రం ఒక వ్యాపారవేత్త ధైర్యంగా ఈ రాష్ట్రంలో వ్యాపారం చేసుకోవచ్చు అనే ఒక ఆలోచన వచ్చారు అంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రం ఒక మంచి పదంలో నడుస్తుందని చెప్పనే మనం చెప్తా ఉండాలండి. అలానే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడికక్కడ మీరు గమనించవచ్చు, ఈ అంశాలన్నీ అంటే ఏ ఉప ముఖ్యమంత్రి చెయ్యని విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఆ పరిపాలన తీరవచ్చు, లేదంటే ఎక్కడికక్కడ వెంటనే స్పందించే తీరవచ్చు, ఆ స్పాట్ లో అక్కడికి వెళ్ళి ఆ నిర్ణయాలు తీసుకునే తీరవచ్చు, లేదంటే గత ప్రభుత్వంలో మీరు చేసినట్టుగా ఈరోజు చేస్తే ఒక్కొక్కరికి తాట తీస్తానని చెప్పే అంశం అవ్వచ్చు, లేదంటే అధికారులను కూడా ఎక్కడ అధికారులు తప్పు చేస్తే అక్కడ ఖండిస్తా ఉన్నారు, అలాగే ఎక్కడ అధికారులకు అన్యాయం జరిగితే అక్కడికి వెళ్ళి ఆయన అండగా నిలుస్తా ఉన్నారు. అంటే ఈ అన్ని అంశాలు కూడా చూస్తా ఉంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఎంత బలంగా ముందుకు వెళ్తుంది, ప్రజల కోసం ఎలా ఆలోచిస్తుంది, అలానే ఎక్కడ తప్పులు జరగకుండా అంటే ఉన్న నాయకులకు కూడా, ఏదైతే కుటుంబ ప్రభుత్వంలో ఉన్న నాయకులకు కూడా ఒక గుణపాఠం చెప్పే ఇలాంటి తప్పులు చేయకూడదు, గత ప్రభుత్వంలో చేసిన ఎవరు కూడా ఈ రోజు చెయ్యొద్దు, చేస్తే ప్రజల యొక్క ఆగ్రహానికి గురవుతామని చెప్పని
చెప్పకనే చెప్తుందండి. రైట్ సౌజన్య గారు. అలాగే బాలకోటే గారు, ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే వన్ బై వన్ స్టెప్స్ తీసుకుంటోంతో మొత్తానికి ఇటు పక్కన వైసీపీ సోషల్ మీడియా సంబంధించిన కూడా వాళ్ళంతా కూడా ఏదంటే పెట్టే బేడా సర్దుకొని కూడా సైలెంట్ అయిపోయిన పరిస్థితి. ఎందుకంటే భార్గవరెడ్డి విషయంలో చూసుకుంటే. సో ఇప్పుడు చూసుకుంటే ఇప్పటి వరకు వాళ్ళ పార్టీ తరపున డిబేట్స్లో కానీ పాల్గొన్న వారందరికీ కూడా మొన్న ఏదైతే రవీంద్రారెడ్డి గారి పార్టీ మారిన అంశంలో వాళ్ళు ఇచ్చిన బైండెడ్ స్క్రిప్టే మేము డిబేట్స్లో మేము చెప్తాము, వాళ్ళు ఏం చేయమంటే అది చేశామని చెప్పడం ఒక విధంగా చాలా సిగ్గుచేటని విషయం. ఎందుకనంటే కూటమి ప్రభుత్వం తీసుకునే డెసిషన్స్, నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ తీసుకున్న యాక్షన్స్కి మొత్తానికి వైసీపీ అంతా కూడా పెట్టేబేడ సర్దుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి ఒక నేతలందరూ కూడా వన్ బై వన్ పార్టీని వీడి టీడీపీలో ఖాళీ లేదు కాబట్టి జనసేన బీజేపీలోకి మారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఎలా చూడొచ్చు అంటారు? ఒకటండి, ఏ రాజకీయ పార్టీకైనా ఏ వ్యక్తికైనా నిలబడి కొట్లాడటం వేరు, యా కింద పడ్డోడు కొట్లాడటం వేరు. ఓకే. ఇప్పుడు కూటమి పార్టీ నిలబడి కొట్లాడుతుంది, దానికి ఒక 124 సీట్ల బలం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కింద పడదు. కింద పడి కొట్లాడటం అంటే చాలా ఇబ్బంది. ఇది రాజకీయాల్లో సర్వసాధారణం. ఎందుకంటే ఆ పార్టీ చేసిన తప్పిదాలు, అనుభవ రాహిత్యం, పరిపాలనా రాహిత్యం, ఇవన్నీ కూడా తిరిగి ఆ పార్టీకి, ఆ పార్టీ అధినేతకి శాపాలుగా మారినాయి. ఇవన్నీ మనం చాలాసార్లు చెప్పాం. కాబట్టి ఈ సందర్భంగా మీకు మాట చెప్తా, రైతుకు వాన వస్తుందా లేదనేది వాతావరణ శాఖ చెప్పదు, రైతుకు అర్థమవుతుంది. ఆకాశం వంక చూస్తాడు, వర్షగుడి కనిపిస్తుంది ఇంద్రధనుసు, దాన్ని బట్టి వర్షం వస్తుందా లేదో చెప్తాడు. మేము రైతులమే, వాతావరణ శాఖ మాకు అర్థమవుతుంది. అంటే విజయ్ కుమార్ గారు ఒక మాట అన్నారు, బాలకోట గారు కంగారు పడమాకండి, మేము చర్యలు తీసుకుంటాం, మీకు అలాంటి ఇబ్బంది ఏమి లేదు అనేది పేరు పెట్టి మరి అన్నారు. కాబట్టి విజయ్ కుమార్ గారికి చెప్తున్నా, రాత్రి మా ఊర్లో ఒక రేషన్ షాప్ డీలరు ఏం చేస్తున్నావు సోదరు అంటే, అన్న రేషన్ షాప్ వదిలేసానన్నా, రాజీనామా చేశానన్నా. ఎందుకు చేశావన్నా? విజిలెన్స్ వాళ్ళు వస్తే 10 బస్తాలు దొరికినాయి అన్న, ఒక ఆడకూతురు సంతకం పెట్టి ఆ యొక్క హాస్టల్ బియ్యం తీసుకెళ్ళలేదు, స్థలం లేక నీ దగ్గర ఉంచుంది, ఈ లోపల విజిలెన్స్ వాళ్ళు వచ్చారు, నాదేమో తెలుగుదేశం పార్టీ ఏరియా, వాళ్ళు వచ్చేసి నా మీద కేసు పెడితే ఆ బాధలు భరించలేక ఆ కేసు ఎదుర్కొంటూ రాజీనామా చేశాను అన్నాడు. 10 బస్తాలకే. నేను విజయ్ కుమార్ని అడుగుతున్నా, చర్యలు తీసుకుంటామన్నాడు కాబట్టి నన్ను 1,50,00,000 1,10,00,000 కాకినాడ పోర్టు నుంచి బియ్యం తరలించారని మంత్రి గారే చెప్పారు. ఏం తీసుకున్నారు చెప్పండి? పేర్ని నాని గారు 7,000 బస్తాలు గోడం పెట్టుకొని అమ్ముకున్నాడని మీరే చెప్పారు. ఏం తీసుకున్నారు చెప్పండి? అందుకని బాలకోట ఎడిగాడు కాబట్టి తీసుకోవడం కాదు, మీరు చెప్పారు కాబట్టి తీసుకోండి. మేము 5 ఏళ్ళుగా ఈ రాష్ట్రంలో ఏం జరిగిందో చెప్పిన వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. ఐఎమ్ నాట్ ఏ వైసీపీ పార్టీ, ఐఎమ్ ఏ స్ట్రగుల్ మ్యాన్. మీరు చెప్పారు, నేను చెప్పాను, అందరం చెప్పాం. ఏం తీసుకుంటున్నారో మనకు రైతులాగా అర్థమవుతుంది. తీసుకోవాల్సిన చర్యలు ఇంకా చాలా ఉన్నాయి. నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నాను మీకు. అసలు రాజ్యాంగం దేశంలో చట్టంలో రెడ్ బుక్ లాంటిది ఉండదు అసలు. నో రెడ్ బుక్. అది కేవలం ఒక పదం మాత్రమే. నేను చూపించిన ఒక్కొక్క పేజీ ఏమేమి ఆర్టికల్స్ ఉన్నాయో, అది రాజకీయాల కోసం వాళ్ళు మాట్లాడటం లేదు. మనం దాన్ని సపోర్ట్ చేసి మాలాంటి వాళ్ళ ముందు మాట్లాడటం లేదు. అందుకని కూటమి పరిపాలన గాడిలో పెడుతున్న మాట యథార్థం. గత ప్రభుత్వం చేసిన ఇప్పుడు టీడీడీ ఉందండి, తిలుక్కో దోచుకో. ఎన్ని తిన్నాయి బయటికి తీసాము, ఎన్ని దాచుకున్నాయి బయటికి తీసాము, ఎన్ని దోచుకున్నాయి బయటికి తీసాము, ప్రశ్నలే కదా. నేను కళ్ళు మూసుకున్నంతసేపు, కళ్ళు మూసుకుని పాలు తాగేసేసి నన్ను ఎవరు చూడలే అంటే రేపొద్దున చూడరా ప్రజలు మనలందరినీ. ఇప్పుడే ఉంది, ఇప్పుడు 8 నెలలు అవుతుంది. ఇంకో 3 సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రభుత్వం బాధ్యత పడుకోవాల్సిన బాధ్యత వస్తుంది. మిమ్మల్ని అడుగుతారు, నన్ను అడుగుతారు. ఏమంటే కూటమి ప్రభుత్వం రావాలని పోరాటం చేశాక బాలకోటయ్య ఏం చేస్తున్నావని అడుగుతారు. అమరావతి మీద పెట్టిన కేసు ఒక కేసు ఎత్తేయాలి. మరి విజయ్ కుమార్ గారికి తెలుసో లేదు, ఒక్క మహిళ మీద పెట్టిన కేసు మేము కోర్టులకు వెళ్తూనే ఉన్నాం, ఆటోలు పట్టుకొని బైకులు పట్టుకొని.
ఎన్ని నెలలు పడుతుంది కేసులు ఎత్తేయటానికి? అమాయకంగా పోలీసులు కొట్టిపెట్టిన కేసులు. యా వాళ్ళే దొంగతనాలు చేయాల, దోపిడీలు చేయాల, ఉద్యమాలు చేస్తే పెట్టిన కేసులు ఎన్ని నెలలు పడుతుంది? ఇవన్నీ ప్రశ్నలు అవుతాయి. కాబట్టి మనకు బలం వచ్చిన మాట యథార్థమే, మీకు బలం వచ్చింది, పరిపాలన వచ్చింది, కానీ ఏం చేస్తున్నాం అనేది కూడా ప్రజలు చూస్తారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను విజయ్ కుమార్ గారిని, వాళ్ళ ప్రభుత్వ హయాంలో కేవీ రావు గారి దగ్గర నుంచి పోర్టు లాక్కున్నారు, వాటాలు తిరిగి ఇచ్చేశారు, సరిపోయిందా పంచాయతీ? వాళ్ళే లాక్కున్నారు, మీరే ఇప్పించారు, దానికి ఏం ఉండదా? అరవింద్ మీద చర్యలు అంటే ఈడీ ఆగిపోతుందా, ఏసీబీ ఆగిపోతుంది? ఇవన్నీ ప్రశ్నలు అవుతాయి. యా అందుకని మనం అధికారంలో ఉన్నప్పుడు మనం చాలా బాధ్యతగా మాట్లాడుకోవాలి. అది ఎంత ప్రజలు గుర్తిస్తారు. మీకు వైసీపీ చేసిన ప్రధానమైన తప్పిదాలు బాధ్యతారాహిత్యమైన పరిపాలనే. వాళ్ళ అధికార ప్రతినిధులు టీవీ డిబేట్లకు వస్తే లకారాలు తప్ప యా ఇంకో భాష మాట్లాడే వాళ్ళు కాదు వాళ్ళు. నేను ఫేస్ చేశాం. లకారాలు, యకారాలు, మకారాలే. మహిళ లేదు, పురుషుడు లేడు, రైతు లేడు, ఇవన్నీ చూసాం. ఇదే డిబేట్లో సోదరుడు కూడా ఉన్నాడు. వీళ్ళ చైర్మన్ గారు వంశీ గారు స్వయంగా అమరావతి అవును ఆయన వచ్చాడు, ఆయన అరెస్ట్ అయ్యాడు వంశీ గారు గుంటూరులో, మేము వెళ్ళాం. అందుకని పరిపాలన అంటే అమోఘమైన దేవుడు వరం అండి. ఒక కుటుంబంలో ఉన్న తండ్రి నలుగురు బిడ్డలను చూస్తే పరిపాలకుడు 5 కోట్ల మందిని చూడాలి. ప్రజల భవిష్యత్తు. ఒక్క నిర్ణయం తప్పు చేస్తే కోట్ల మంది జీవితాల మీద ప్రభావితం చేస్తుంది. విద్యుత్ బిల్లుల్లో ₹1 పెంచండి, ఎన్ని కోట్ల మందికి భారం అవుతుందో. యా ఒక రహదారి వేయకోకుండా ఉండండి, ఎన్ని పదుల సంఖ్యలో ప్రజలు చనిపోతారో. పరిపాలన ఆ దిశగా చూడాలి. ఎందుకంటే మేము సామాజిక కార్యకర్తలమే, సామాజిక ఆలోచన పరులమే. ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని ప్రజలు హర్షించాలి. జనకుడికి తానే తుమ్మి తానే దీవించుకున్నాడంట, నేను తుమ్మేసేసి నన్ను నేను దీవించుకుంటే అట్ట. అందుకని ప్రజలు హర్షించాలి. ఆ పరిపాలన మాత్రం ఆ దిశగా నడవాలి. బాధ్యత కలిగిన అధికార ప్రతినిధులు ఆ బాధ్యత నెరవేర్చాలి. ఆ బాధ్యతను ప్రజలకు చెప్పాలి. బాలకోటకి చెప్పినా ఒకటే, చెప్పకపోయినా ఒకటే. ప్రజలని దృష్టిలో పెట్టుకొని చెప్పుకుంటే పరిపాలన బాగుంటుంది అనేది మాలాంటి వాళ్ళ ఆలోచన. విజయ్ కుమార్ గారు, ఇదేది ఇప్పుడు బాలకోటయ్య గారు చెప్పిన అంశంలో మరి ఇప్పటికీ కూడా అమరావతి సంబంధించిన రైతులు ఆ ఉద్యమానికి సంబంధించిన కేసులు ఇప్పటికి కూడా ఎదుర్కొంటున్నాం అంటున్నారు. మరి ఓ పక్కన చూసుకుంటే ట్రంప్ అధికారంలో రాగానే లాస్ట్ టైం ఏదైతే జరిగినాయో అన్నిటి కూడా మొత్తం రద్దు చేశారు. సో అదే అంశంపై మరి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఆ విధంగా ఎందుకని డెసిషన్ తీసుకోవట్లేదు అన్నది బాలకోటయ్య గారు చెప్పిన అంశం. ఎందుకంటే రాష్ట్రం కోసం మేమందరం ఫైట్ చేశాము, మేమేమీ ఆశించకుండా మా భూములు ఇచ్చాము ఇక రాజధాని కోసమని. మరి ఇప్పటికీ కూడా వాళ్ళు కేసులు ఎదుర్కొంటున్నారు. మరి ఇక్కడ ఏదైతే కేవీ రావు అంశంలో వెంటనే డీల్ సెటిల్ చేసి వాళ్ళ వాటాలు వాళ్ళకి తిరిగి ఇచ్చేసిన దాంట్లో చాలామంది కూటమికి సంబంధించిన పెద్దలు కూడా ఇందులో పాలు పంచుకున్నారని, వైసీపీకి సంబంధించిన పెద్దలు కూడా ఇందులో ఉన్నారనే విషయం అందరికీ తెలిసిన పాయింటే. సో ఇక్కడ ఇందాక బాలకోటయ్య గారు చెప్పిన అంశంలో మరి ఈ యొక్క రైతులపై పెట్టిన కేసులు ఎందుకని రద్దు చేసే విధంగా ఎందుకని కూటమి ప్రభుత్వం డెసిషన్స్ తీసుకోవట్లేదు? రాష్ట్రం కోసం, రాజధాని కోసం ఏమి ఆశించకుండా భూములు ఇస్తే ఆ విషయంలో ఎందుకని కూటమి ప్రభుత్వం స్టెప్స్ తీసుకోవట్లేదు? బాలకోటయ్య గారు చెప్పిన విషయాలన్నీ కూడా వాస్తవాలే, నేను కాదంటలే. కాకపోతే ఇక్కడ దేర్ ఇస్ అ సర్టన్ టైం ఫర్ దట్. దాని కొరకు ఒక స్పెషల్ ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కుంటి పరిపాలన, దుర్మార్గాలను చూసి ఈరోజు స్ట్రైక్ రేట్ 93%, అదేవిధంగా 57% ఓటింగ్, 175 నియోజకవర్గాలకి 164 మ్యాండేటరీ, 25 ఎంపీలకి 21 ఎంపీ సీట్లు ఇచ్చినటువంటి ప్రజలకి ఖచ్చితంగా వాళ్ళు పోరాటం ఈరోజు బాలకోటయ్య గారితో పాటు, రాజధాని రైతులతో పాటు సామాన్య మానవుడు కూడా పోరాటం చేశాడు జగన్మోహన్ రెడ్డి మీద. ఎందుకంటే ఈ ప్రభుత్వం వల్ల అరాచకాలు, సొంత ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు కూడా రేపు ఏదైతే వాళ్ళు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇల్లులు కూడా కోల్పోయే పరిస్థితి వస్తుందని ప్రతి ఒక్కరు భయపడ్డారు. అయితే ఖచ్చితంగా బాలకోటయ్య గారు ఈ రోజు రాజధాని రైతులు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక స్పెషల్ గా దానికి ఒక బృందాన్ని పెట్టి ఆ కేసులో తీయడం కోసం ఆల్రెడీ లోకేష్ గారు దాని మీద
ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే రైతులతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అందరి మీద కూడా శుక్రవారాలు రాత్రిపూట తెల్లవారుజామున ఎత్తుకెళ్ళిపోవడం, కేసులు పెట్టడం ఇవన్నీ కూడా జరిగాయి. ఆ కేసుల వివరాలన్నీ కూడా ఒక లీగల్ సెల్ అనేది మాకు ఉంది. ప్రత్యేకంగా మాకు తెలుగుదేశం పార్టీకి ఒక లీగల్ సెల్ ఉంది. ఆ లీగల్ సెల్ కి ఒక వ్యక్తిని హెడ్ గా పెట్టి దాన్ని ఏవైతే కేసులు ఎవరెవరి మీద ఉన్నాయో అవన్నీ కూడా రాసుకోవడం జరుగుతుంది. రాసుకొని ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా ఆ రోజు ఇబ్బంది పడినటువంటి వాళ్ళు ఎవరైతే వైసీపీ హయాంలో ఆ కేసులన్నీ కూడా విత్డ్రా చేయించి అవన్నీ కేసులు ఎత్తేసే ప్రక్రియలోనే ఆల్రెడీ మేము ఉన్నాం. ఎందుకంటే మాకు ఒక డైలీ కాన్ఫరెన్స్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ గారితో. సో ఆ ప్రక్రియలో మేము కూడా చాలా సార్లు అడగడం జరిగింది. అయితే ఇప్పుడు ఫస్ట్ పడిపోయినటువంటి రాష్ట్రం ఏదైతే ఉందో కొద్దిగా దాన్ని ముందుగా మనకి ఏదో పెట్టుబడులు వస్తే ఏదన్నా వస్తే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళకి ఏదో ఉద్యోగం కల్పించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది రాష్ట్రం మీద ఉన్నటువంటి భారాన్ని తొలగించాలి. ఇన్ ద సేమ్ టైం పోరాటం చేసి ఈ రోజు అధికారంలో మేము కూర్చున్నామంటే అది ఏదో మాకు కుర్చీ వచ్చింది అనేది కాదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు శక్తి సామర్థ్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, బాలకోటి గారికి కూడా తెలుసు. అందుకే ఈ రోజు అధికారం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కటి ఏ విధంగా ఈ రోజు మీరు ఇంకోటి దుర్మార్గం ఏంటంటే ఎస్సీ ఎస్టీ ఉన్నటువంటి చట్టాన్ని కూడా వాళ్ళ పరిరక్షణ కోసం ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టే దానికి కూడా దళితుల మీదే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినిచ్చినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. అంటే రైతులు ఇచ్చినటువంటి పాపానికి వాళ్ళు ఏదైతే ధర్నా చేశారో మా భూములు ఇచ్చినందుకు మాకు కనీసం అటు వాళ్ళ వైపు కూడా చూడలేనటువంటి పరిస్థితి కదా. ఆ రోజు అధికారులు కూడా ఏ విధంగా వాళ్ళకి లాఠీ చార్జీలు చేసి ఇవన్నీ కూడా గుర్తున్నాయి. దాన్ని మర్చిపోయే ప్రసక్తి లేదు. ఎందుకంటే ముఖ్యంగా లోకేష్ గారు ఖచ్చితంగా సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎవరైతే కేసులు పెట్టించుకున్నటువంటి వాళ్ళ మీద ఇమీడియట్ గా కేసులు తొలగించాలని ఒక ప్రత్యేకమైనటువంటి బృందం ఉంది. ఇదైతే లీగల్ సెల్ మాకు ఉంది. ఆ లీగల్ సెల్ న్యాయవాదుల్ని కూడా ఏ జిల్లాకి ఆ జిల్లాకి ఎక్కడెక్కడైతే కేసులు ఉన్నాయో అన్ని కూడా రప్పించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మాకు విశాఖపట్నం నుంచి, అదేవిధంగా విజయనగరం నుంచి, శ్రీకాకుళం నుంచి ఇలాగ ఉన్నటువంటి మనకి ఉన్నటువంటి జిల్లాలన్నీ కూడా ఆ జిల్లాల్లో ముఖ్యంగా ఎవరైతే వ్యక్తుల మీద పెట్టినటువంటి కేసులన్నీ కూడా లిస్టు తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే నేను మంగళగిరి పార్టీ ఆఫీస్లో కూడా నేను చూసినప్పుడు ఇంకా ఏవేవి కేసులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమన్నా ఉంటే ఇమీడియట్ గా తీసుకురండి, మీకు తెలిసినవి అయితే చెప్పండి అని చెప్పి ఒక్కొక్క పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుల దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల దగ్గర నుంచి అందరినీ కూడా అడిగి తీసుకున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఉన్నటువంటి కేసులు ఎత్తివేయడం జరుగుతూ ఉంది. ఇది ఇందులో నో డౌట్ అట్ ఆల్. ఎందుకంటే వెరీ క్లియర్ గా ఉంది చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, ఇన్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు కానీ. అందులో భాగంగా ఈ రోజు అంటే కేవీ రావు గారికి అప్పచెప్పేశారు ఇవన్నీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అంటే అప్పచెప్పడం అన్న కంటే కూటమి ప్రభుత్వానికి భయపడి రేపు ఖచ్చితంగా మేము జైలుకు పోతాం అన్నటువంటి ఒక భయంతో వాళ్ళు ఇచ్చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఎవరైతే విక్రాంత్ రెడ్డి కావచ్చు, విజయసాయి రెడ్డి కావచ్చు, కేపీఎఫ్ శ్రీధర్ కావచ్చు, ఇలాగ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బలవంతంగా 3,609 కోట్ల విలువైనటువంటి ఏదైతే విలువైనటువంటి దాన్ని వాళ్ళు బలవంతంగా రాయించుకున్నటువంటి పరిస్థితి. గతంలో ఆల్రెడీ కేవీ రావు గారు కేసు పెట్టడం జరిగింది, కానీ చర్యలు లేవు. లేదు అంటే కేవీ రావు గారిని నేను జైలుకి పంపిస్తాం అని చెప్పి బెదిరింపులకు పాల్పడినటువంటి వ్యక్తులు ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళు పిలిచి సంప్రదింపులు జరిగించి ఈ రోజు వాళ్ళకి మళ్ళీ తిరిగి హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నారంటే అది ఒక కూటమి ప్రభుత్వం పరిపాలన మీద ఉన్నటువంటి నమ్మకం. ఎందుకంటే ఖచ్చితంగా వీళ్ళు చెప్పింది చేస్తారన్నటువంటిది ఒక ఆలోచన ఈ రోజు రాష్ట్ర ప్రజల్లో కలిగింది. ఖచ్చితంగా కేసుల విషయంలో అయితే 100% నేను చెప్తాను. అంటే బాలకోటయ్య గారికి ఒకరికే చెప్పడం కదా, రాష్ట్ర ప్రజలు మహా న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా నేను చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా కేసులు పెట్టించుకొని ఇబ్బందులు పడి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరికీ కూడా విముక్తి కలిగే రోజు దగ్గరలోనే ఉంది. అందులో నో డౌట్ అట్ ఆల్. రావి సౌజన్య గారు, ఏదైతే ఇటు పక్కన ప్రజా దర్బార్లో అలాగే ఏదైతే వైసీపీ వాళ్ళు మా భూములను ఆక్రమించుకున్నారని కంప్లైంట్స్, అలాగే జనసేన నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో కూడా చాలా కంప్లైంట్స్, ముఖ్యంగా రెవెన్యూ సంబంధించే ఎక్కువ కంప్లైంట్స్ వచ్చాయని కూడా ఆ నేతలు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉండబోతోంది, ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై ఎలా స్పందించబోతోంది జనసేన? జనవాణి కార్యక్రమంలో చాలా అంటే అసలు జనవాణి కార్యక్రమం నేను కూడా కూర్చుంటున్నాను. దాంట్లో చాలా వరకు కూడా ప్రజల సమస్యలు ఎలా ఉంటున్నాయి, ఏ రకంగా గత ప్రభుత్వం ప్రజల్ని ఇబ్బంది పెట్టింది, ఎలాంటి అంశాలు సమస్యల రూపంలో మనకు వస్తా ఉన్నాయని తెలుసుకోవడానికి ఒక మంచి అవకాశం అండి జనవాణి కార్యక్రమంలో కూర్చునే వాళ్ళకి. అలానే
వచ్చిన ఒక 70-80 కంప్లైంట్స్ లో సగానికి పైగా కూడా కేవలం రెవెన్యూ సమస్యలేనండి. అంటే మనం దానికోసమే రెవెన్యూ సదస్సులు పెట్టారేమో అని చెప్పి నాకు అనిపిస్తా ఉంటుంది. ఎందుకంటే ఆ స్థాయిగా మరీ అసలు అడ్డగోలుగా దోసేసుకోవటం, అడ్డగోలుగా ఇప్పుడు వాళ్ళకి 1 ఎకరం అంటే వాళ్ళు అక్కడే ఆ ఊళ్ళోనే ఉంటారు, పక్కనే ఉంటారు, వాళ్ళతో వెళ్ళి ఫైట్ చేస్తారు, అయినా కూడా జరిపేసి ఆ మధ్యలో పారే దొంగలు కూడా తీసేసి మరీ కట్టేసుకునే పరిస్థితులు ఉన్నాయండి. అలానే వాళ్ళు ఎంత ఫైట్ చేసినా కూడా కనీసం పోలీసులు ఆ కంప్లైంట్ తీసుకునే విధంగా కానీ ఎక్కడ కూడా వాళ్ళకి న్యాయం, ఆఖరికి కోర్టులో వేసినా కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేసినా కూడా వెళ్ళలేని పరిస్థితి. అంటే అంత దారుణమైన ఒక రౌడీయిజం గా జరిగిన పరిస్థితి తప్పితే ఎక్కడ కూడా ప్రజలకి అనుకూలంగా చేసిన అంశాలు లేవు. అందులో వచ్చిన వాళ్ళందరూ కూడా బిలో మిడిల్ క్లాస్ అలా ఉన్న వాళ్ళేనండి. అంటే 1 ఎకరమో 60 సెంట్లో 20 సెంట్లో 10 సెంట్లో చాలా చిన్నగా ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి కూడా దోచేసుకునే పరిస్థితి ఉంది. దీని మీద దృష్టి పెట్టే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రెవెన్యూ సదస్సులు పెట్టారు. ఆ రెవెన్యూ సదస్సుల్లోనే చాలా వరకు అంటే ఈ వచ్చిన కంప్లైంట్లు ఏదైతే ఉన్నాయో వెంటనే పార్టీ ఆఫీస్ నుంచి కూడా ఇప్పుడు జనవరికి వచ్చిన కంప్లైంట్స్ అన్ని కూడా రెవెన్యూకి సంబంధించి వాళ్ళందరికీ ఫోన్ చేసి ఇలా రెవెన్యూ సదస్సులు పెడుతున్నారు దాంట్లో పెట్టుకోండి అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి పెట్టుకోవడం జరిగింది. దాంట్లో సగం పైన కూడా అప్పటికప్పుడే పరిష్కారం కూడా జరిగినాయండి. అంటే కూటమి ప్రభుత్వం ఒక ఆలోచన విధానం ఎలా ఉంటుంది, సమస్యల మీద వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి అనేది ఎగ్జాంపుల్ గా అయితే మాత్రం ఇది కొంతమంది అంటే మేము కూర్చున్నప్పుడు వచ్చిన ఏదైతే రెవెన్యూ సమస్యలు ఉంటారో వాళ్ళు ఫోన్ చేసి వారు కూడా చెప్పే ఉన్నారు. ఎందుకంటే అప్పుడు దాకా విఆర్ వాళ్ళు మాకు వచ్చి సర్వే చేయండి అని ఎన్నిసార్లు బతిమాలినా కూడా మాకు వచ్చి సర్వే చేయలేదు మేడం, కానీ ఈసారి రెవెన్యూ సదస్సులో పెట్టంగానే కొంత గ్యాప్ తీసుకున్నారు కానీ విఆర్ వాళ్ళు వచ్చి సర్వే చేశారని చెప్పని ఒక అంశాన్ని తెర మీద తీసుకోవడం ఇవన్నీ కూడా చూస్తా ఉంటే నిజంగా జనవాణి అవ్వచ్చు, ప్రజా దర్బార్ అవ్వచ్చు, ఈ మండే పెట్టే కార్యక్రమాల కన్నా కూడా వీటిలో కూడా వాళ్ళకి జనాలకి ఒక వెసులుబాటు, సమస్య చెప్పుకునే విధానం, లేదంటే ఇక్కడికి వెళ్తే మనకు సమస్య తీరుతుంది అని చెప్పని ఒక భరోసా, ఈ యొక్క ప్లాట్ఫామ్ మాత్రం చాలా చక్కటి ప్లాట్ఫామ్ పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంగా ఉండగానే ఇది క్రియేట్ చేయటం, దాని ద్వారా ప్రజలందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ కల్పించి అప్పటి నుంచే సమస్యలు వింటాం, సమస్యల మీద అప్పుడు చేయగలిగింది ఏంటంటే మేము ఆ శాఖలకి రాయటం వరకే జరిగేది, ఇగో ఈ సమస్య ఉంది ఇది తీర్చండి అని చెప్పని, కానీ అంత స్పందన ఉండేది కాదు. కానీ ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత జనవాణిలో వచ్చే ప్రతి సమస్యకి కూడా పరిష్కార దిశగా మాత్రం 100కి 80-90% మాత్రం పరిష్కారం అవుతున్నాయండి. అంటే ఆ రకంగా ఇప్పుడు శాఖలన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నాయి కాబట్టి వెంటనే స్పందిస్తున్నారు, వాళ్ళ సమస్యలు కూడా తీర్చే అవకాశం దక్కింది ఈ జనవాణి ద్వారా. ఇప్పుడు ఒక విషయం సార్, ఈ రోజు ఎలాగైపోయిందంటే వైసీపీ తాలూకా ప్రవర్తన, మన తిరుపతిలో జరిగినటువంటి ఘటన మీరు చూశారు. హాస్పిటల్కి వెళ్తూ కూడా మరి అంటే ఏ విధంగా వీళ్ళు అనుకోవాలో తెలియదు కానీ ఫోటో పోజులు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి జై జగన్ అనుకోని నినాదాలు చెప్పుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఏదైతే సెలైన్ బాటిల్స్ కూడా పక్కకు లాగేసి వీళ్ళ ఫోటోల కోసం ఏ విధంగా చేసినటువంటి నిర్వాకాలు మనం చూసాం. అంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికీ కూడా బుద్ధి రాల. ప్రజలు 11 సీట్లు ఇచ్చి అరే బాబు నువ్వు ఈ రాష్ట్రానికి పనికిరావు అని చెప్పినప్పటికీ కూడా ఆంబోతుల్లా గరుచుకొని ఆ గౌడు గేదెలా కనకూడదు కానీ ఆ రోజా ఆవిడ ఏ మంత్రి చేసిందో శాఖకే కూడా అర్థం తెలియనటువంటి ఇలాంటి ఆంబోతులు అంటే రాష్ట్రం మీద పడి ఏ విధంగా అంటే అక్కడ ప్రాణాలు ఇబ్బంది పడి ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తోసేసి వీళ్ళు ఫోటోలు దిగుతా ఉన్నారంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి వ్యక్తికి బుద్ధి రాలేదనేది క్లియర్ గా రాష్ట్రంలో అర్థమైపోతాం. అంటే కేవలం ఏంటంటే వీళ్ళు చేసినటువంటి నిర్వాకాలు. ఈరోజు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి అంటే ఇంకొక 3 నెలలు ప్రభుత్వం మారిపోతుంది, ఇంకొక 3 నెలలు ప్రభుత్వం మారిపోతా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి కలలకు అంటా ఉన్నాడు ఇంకా, అంటే ఆయన ముఖ్యమంత్రి స్థాయిలోనే నేను ఉన్నాను ఇంకా అనుకుని ఉంటా ఉన్నాడు తప్ప ప్రజలు నాకు ఇంత బుద్ధి చెప్పి ఇంత చీకొట్టినా గానీ నేను వాళ్ళకి ఏమీ చేయలేదన్నటువంటి ఆలోచనతో ఈ విధంగా 11 సీట్లకే పరిమితం చేశారన్నటువంటి ఒక ఆలోచన కలగట్ల. ఇప్పటికీ కూడా వాళ్ళు మార్పు రాలా. ఖచ్చితంగా ఈరోజు ప్రజలు ఏదైతే కూటమి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి మ్యాండేటరీ ఈరోజు ప్రజల కోసమే, ఇప్పుడు కూడా ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడా ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అన్నారు. అంటే అదే ఒక నినాదంతో ఈ రోజు మా పార్టీ వెళ్తా ఉంది. ఖచ్చితంగా ప్రజల కోసమే ఒక పనివారలాగా ఈ రోజు పనిచేస్తాం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే చెప్పారు క్లియర్ గా, నా ఊపిరి ఉన్నంత వరకు ప్రజలే నాకు దేవుళ్ళుగా నేను భావిస్తాను, ఖచ్చితంగా వాళ్ళ కోసమే ఉంటామని చెప్పినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ముఖ్యంగా దీనికి సూత్రధారి కర్త కర్మ క్రియ ఈ 5గురు జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఈ 5గురిని కూడా కటకటాల వెనక పంపిస్తాం, అందులో డౌట్ లేదు. కాకపోతే
కాకపోతే కొద్దిగా త్వరగా అవ్వట్లేదని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ప్రజలు. దానికి ఒక సమయం ఉంది. ఆ సమయంలో ఖచ్చితంగా వాళ్ళు జైలుకు పోయే పరిస్థితి ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు. అలాగే ఈ డిబేట్లో పాల్గొన్నందుకు బాలకోటయ్య గారికి, అలాగే సౌజన్య గారికి, విజయ్ కుమార్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఇవి ఇవాల్టి అంటే ఇప్పటి వరకు ఉన్న ఏపీలో సంబంధించిన ఈ రెడ్ బుక్ అంశం అనేది మళ్ళీ ఆల్రెడీ కూడా గ్రౌండ్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, వర్క్ స్టార్ట్ అయింది. సో ఈ ముఖ్యంగా ఈ కాకినాడ సీ పోర్ట్స్ అంశం అనేది ఈరోజు తెరపైకి వచ్చింది. ఇంకా మరిన్ని అంశాలు కూడా ఈ యొక్క రెడ్ బుక్ నేపథ్యంలో మరిన్ని అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది.